ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు పుష్ప టీమ్. సినిమాలో అందరూ హార్డ్ వర్క్ కనిపించింది. సినిమా మాత్రం చాలా బాగుంది. బట్ ఈ టాపిక్ మూవీ గురించి కాదు, ఈ మూవీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ గురించి, దాని మీద స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ గురించి. మొన్న హైదరాబాద్లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. రేవతి అనే 39 ఏళ్ల ఆమె అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోయారు. ఆమె 9 ఏళ్ల కొడుకు హాస్పిటల్లో క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు. ఏం జరిగిందనేది పక్కన పెడితే 2 తప్పులైతే ఖచ్చితంగా జరిగాయి. పుష్పకి ఉన్న క్రేజ్ని చూసి కూడా థియేటర్కి ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా అల్లు అర్జున్ గారు రావడం, అలా వస్తున్న విషయం ఫ్యాన్స్ కి తెలియడం. సెకండ్, థియేటర్ వాళ్ళు టికెట్ 1100 పెట్టినప్పుడు మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకపోవడం. మేము కూడా బెనిఫిట్ షోకి వెళ్ళాం. టికెట్ రేట్స్ ఎక్కువ అవడంతో చాలా సీట్స్ ఖాళీగానే ఉన్నాయి. సంధ్య థియేటర్ లో కూడా చాలా సీట్స్ ఖాళీగానే ఉన్నాయి బుక్ మై షోలో చూస్తే. కానీ అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ అందరూ థియేటర్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఫ్యాన్స్ వచ్చినప్పుడు హీరో అయినా థియేటర్ వాళ్ళైనా ఏం చేస్తారని, వాళ్ళకి ఇలా జరుగుతుందని తెలియదు కదా అని. కానీ అలా అనుకోవడమే తప్పు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం మొదటిసారి ఏం కాదు. 9th August 2009 మగధీర మూవీ టికెట్స్ కొనడానికి 2 స్టూడెంట్స్ వెళ్లారు. అక్కడ రష్ ఎక్కువ అవడంతో తొక్కిసలాటలో ఆ 2 పక్కనున్న ఎలక్ట్రిక్ వైర్స్ తగిలి చనిపోయారు. అలాగే బాషా మూవీ ఆడియో లాంచ్ కి క్రౌడ్ ఎక్కువయ్యి ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన రాజేంద్ర ప్రసాద్ అనే అతను తొక్కిసలాటలో చనిపోయాడు. ఇంకా గోవింద్ నంద్రవాడే మూవీకి కర్నూలులో శివ థియేటర్లో వేస్తున్నప్పుడు అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువయ్యి కన్నయ్య అనే ఫ్యాన్ చనిపోయాడు. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి కూడా ఒక ఫ్యాన్ ఇలానే చనిపోయాడు. ఇంకా 2017లో విజయవాడలో ఖైదీ నెంబర్ 150కి కూడా ఒక ఫ్యాన్ చనిపోయాడు. అలాగే అరవింద్ సమేత RRR మూవీస్ కూడా ఇలా జరిగింది. ఫ్యాన్స్ చనిపోతున్నారు. ఇదే కాదు, ప్రీ రిలీజ్ అని, సక్సెస్ మీట్ అని, ఆడియో లాంచ్ అని, ఇలా మూవీకి సంబంధించిన అన్ని రకాల ఈవెంట్స్ లో ఫ్యాన్స్ చనిపోతున్నారు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా హీరోకి తెలియదు, థియేటర్ వాళ్ళకి తెలియదు అని ఎంతకాలం సమర్థించుకోవాలి? ఏ హీరో అయినా వాళ్ళ ఫ్యాన్స్ కి దేవుడితో సమానం కావచ్చు, కానీ ఒకళ్ళ ప్రాణం తీసేంత వరకు మీ ఫ్యానిజం వెళ్తుందా? ఇక్కడ విషయం ఏంటంటే, అలాంటి బెనిఫిట్ షోస్ కి రావడం వాళ్ళదే తప్పని ఆ విక్టిమ్ ని అంటున్నారు కొంతమంది. ఇక్కడైతే ఫ్యామిలీ వచ్చింది. ఇప్పటి వరకు చెప్పిన ఇన్సిడెంట్స్ లో ఫ్యామిలీ ఏం రాలేదు కదా, ఫ్యాన్సే కదా చనిపోయింది. మరి అక్కడ ఎవరిది తప్పు? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి స్టేట్ లో ప్రీమియం షోస్ ని బ్యాన్ చేస్తూ, ఏ హీరో అయినా సరే థియేటర్ కి వెళ్లాలంటే ముందుగానే పర్మిషన్ తీసుకుని ఓన్ సెక్యూరిటీతో వెళ్లాలని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రీమియం షోస్ ని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాలి కానీ ప్రీమియం షోస్ ని బ్యాన్ చేస్తే ఎలా? సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే ఇది ముందున్న మూవీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ గేమ్ చేంజర్ ఉంది, దాన్ని ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది. సో షోస్ ని బ్యాన్ కాకుండా సెక్యూరిటీ పెంచితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన TFI పుష్పతో నార్త్ లోనే నెంబర్ 1 అయింది. తెలుగు స్టేట్స్ లో కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. టికెట్ రేట్స్ పెరగడం మంచిదా చెడ్డదా అనే టాపిక్ వేరు, కానీ మన తెలుగు ఇండస్ట్రీ స్థాయి తెలుస్తుంది కదా. ఇంతకు ముందు తమిళనాడులో కూడా విజయ్ మూవీ వారసుడు అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని విజయ్ నెక్స్ట్ మూవీ అయిన లియోకి ప్రీమియం షోస్ ని బ్యాన్ చేశారు. అప్పుడు లియో మూవీకి రావాల్సిన కలెక్షన్స్ తగ్గాయి. రీసెంట్ గా కంగువా మూవీ టీం రిక్వెస్ట్ చేస్తే డైలీ 5 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే కర్ణాటకలో కూడా పుష్ప ప్రీమియం షోస్ ని చాలా వరకు క్యాన్సిల్ చేశారు. షోస్ ని క్యాన్సిల్ చేయడం గొప్ప కాదు, అలా చేయకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు ముందు హీరోలు మూవీకి రావాలంటే నోటీసులు ఇవ్వమని చెప్పారు కదా, అది ఓకే. ఇంకా బెనిఫిట్ షోకి అంత డబ్బులు తీసుకున్నప్పుడు మరి సెక్యూరిటీ కూడా అలానే పెంచాలి కదా. కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటేనే బెనిఫిట్ షోకి అలౌ చేయండి. టికెట్ లేని ఫ్యాన్స్ ని గేట్ బయటే ఆపండి. అప్పుడే కదా షో అయినా ఫ్యాన్ ఈవెంట్స్ అయినా ప్రజలు సేఫ్ గా ఉండేది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కుదిరితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.